Welcome all for JavaScript series day 7. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో జావాస్క్రిప్ట్ DOM టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా మనం అన్ని వీడియోస్లో బేసిక్స్ చూసాం కదా, ఫంక్షన్స్ అండ్ కంట్రోలర్స్, అరేస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే ప్రతి వీడియోకి మళ్ళీ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటూ వచ్చాం. ఆ ఎగ్జాంపుల్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ని కాల్ చేసుకోవటం, మళ్ళీ ఈవెంట్ ట్రిగర్ యాడ్ చేయటం, ఇలాంటివన్నీ చూసాం. అవన్నీ లాస్ట్లో చెప్తాను, ఏం కంగారు పడద్దాను కదా. అవి ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఈరోజు వీడియోలో DOM టాపిక్స్ చూద్దాం. దాంట్లో ఏం చూద్దాం? ఫస్ట్ గెటింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ DOM అంటే కాల్ చేసుకోవటం, స్టైలింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ DOM, క్రియేటింగ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ DOM, వర్కింగ్ విత్ అట్రిబ్యూట్స్ యూజింగ్ DOM అండ్ DOM ఈవెంట్స్. ఇవన్నీ చూద్దాం. సో బేసిక్గా నేను ఇది తీసుకున్నాను. ఎలా? ఎగ్జాంపుల్కి ఒక హెడ్డింగ్ తీసుకున్నాను, ఐడి అండ్ లిస్ట్ ఐటమ్స్కి క్లాస్ ఇచ్చాను అండ్ ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం, స్టార్ట్ చేద్దాం. గెటింగ్ ఎలిమెంట్స్ బై యూజింగ్ DOM కదా. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి? నేను ప్రీవియస్గా అన్నిట్లో రాసేటప్పుడు స్టార్టింగ్ విత్ డాక్యుమెంట్ అని టైప్ చేసి, సపోజ్ మీకు లెట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం ఏ అని, దాంట్లో డాక్యుమెంట్ అని టైప్ చేస్తాం. ప్రతి దానికి డాక్యుమెంట్ డాట్ అని స్టార్ట్ చేస్తున్నాం కదా. అసలు ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఒకసారి కన్సోల్లో చూసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కన్సోల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏ వేరియబుల్ని కాల్ చేసుకుందాం. ఏమొచ్చింది? డాక్యుమెంట్లో మనకి ఎంటైర్ ఇక్కడ ఉన్న కోడ్ ఉంది చూసారా బాడీలో, అండ్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొత్తం ఈ కోడ్ అంతా ఇక్కడ వచ్చింది. అంటే డాక్యుమెంట్ అంటే ఇదంతా కోడ్ని రీడ్ చేస్తుంది, ఈ ఫైల్ని. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఐడి ద్వారా తీసుకుందాం అనుకుంటాం ఒక ఎలిమెంట్ని. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏంటి? ఇక్కడ మనకి H1కి టైటిల్ అని ఇచ్చాం కదా. సో అదే ఇద్దాం, కొటేషన్స్ ఇచ్చి టైటిల్. ఇప్పుడు సేవ్ చేసి ఈ వేరియబుల్ని కాల్ చేద్దాం. ఏమొచ్చింది చూడండి. ఏమొచ్చింది? H1 ఎలిమెంట్ వచ్చిందా? సరే, ఇలా ఒక ఐడిని యూజ్ చేసుకుని ఎలిమెంట్ని కాల్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఒక క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని ఎలా? ఎలిమెంట్ బై యూజింగ్ క్లాస్ నేమ్, బ్రాకెట్లో క్లాస్ నేమ్ ఇద్దాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది? లిస్ట్ ఐటమ్స్. సేవ్ చేసి ఇప్పుడు ఏని కాల్ చేద్దాం. ఏమొచ్చినాయి? లిస్ట్ ఐటమ్స్ వచ్చినాయి చూడండి, 2 ఐటమ్స్ ఉన్నాయని. అవి ఎరేలో వచ్చాయి, చూసారు కదా. దీన్నే మీరు ఇలా కూడా కాల్ చేసుకోవచ్చు. ఏ ఆఫ్ 0 వచ్చింది, ఫస్ట్ ఐటమ్ వచ్చింది. ఎరేలో స్టోరేజ్ అయినాయి కదా. ఫస్ట్ మనకి ఎరేలో స్టోరేజ్ అయినాయి. సో వాటిని కాల్ చేసుకోవాలంటే ఎరే నోటేషన్ కాల్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా 0 and 1 ఈ విధంగా మీరు క్లాస్ యూజ్ చేసుకుని కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాగ్ నేమ్ ద్వారా ఎలా కాల్ చేయటం? గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ ఏంటి? H1 ద్వారా కాల్ చేద్దాం. సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఏని కాల్ చేద్దాం. చూసారా, H1 వచ్చింది. ఇలా 0 and 1 వచ్చింది. గెట్ ఎలిమెంట్ బై ఐడి చూసాం, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ చూసాం, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ చూసాం, గెట్ ఎలిమెంట్ బై నేమ్.
నేమ్ అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్లో మనకి నేమ్ ఉంది కదా, దాని ద్వారా కాల్ చేయటం. గెట్ ఎలిమెంట్ బై నేమ్, కొటేషన్స్లో ఒక నేమ్ ఏముంది, ఫస్ట్ నేమ్ కదా, సేవ్ చేసాం. ఇప్పుడు ఏని కాల్ చేయండి. చూసారుగా ఇన్పుట్ వచ్చింది, దాంట్లో వాల్యూ ఏం లేదు, సో అందుకు మీకు చూపించట్లేదు. ఇదంతా కాదు, నాకు సింపుల్గా ఉండాలి, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అలా కాకుండా సింపుల్గా ఉండాలనుకుంటే మీరు క్వరీ సెలెక్టర్ యూజ్ చేయొచ్చు. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్, క్వరీ సెలెక్టర్. దీంట్లో వాల్యూ ఏంటంటే మీరు సిఎస్ఎస్లో సెలెక్టర్స్ యూజ్ చేస్తారు కదా, అదే విధంగా ఇవ్వచ్చు. అంటే హ్యాష్ ఐడికి ఎలా ఇస్తారు, హ్యాష్ సింబల్తోనే కదా, హ్యాష్ టైటిల్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు చూడండి మనకి ఏ వాల్యూ ఏమొచ్చింది, h1 వచ్చిందా. అలానే మీరు యూఎల్ని కాల్ చేయాలి, ట్యాగ్ నేమ్ యూఎల్ ఎలిమెంట్స్ వచ్చినాయి ఇదిగోండి, యూజింగ్ బై ట్యాగ్. అదే క్లాస్ నేమ్ కల్లా డాట్ లిస్ట్ ఐటమ్స్. సో ఇక్కడ మనకి క్లాస్ 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఒకటే వచ్చింది, చూసారు కదా. అంటే మనకి ఇలా ఉన్న క్లాస్ నేమ్ మీద అన్నీ కావాలనుకుంటే క్వెరీ సెలెక్టర్ ఆల్, లాస్ట్లో ఇలా ఆల్ అని యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఆ క్లాస్ నేమ్తో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో నోడ్ లిస్ట్లో వచ్చిందిగా చూడండి, ఇలా 2 ఐటమ్స్ వచ్చినాయి. సరే సిమిలర్గా ఎరే లాగా కాల్ చేసుకుందాం. ఐటమ్ 2 వచ్చింది చూసారు కదా, అని ఎరే ఆఫ్ 0. ఐటమ్ 1 వచ్చింది సరే, ఐటమ్ 1, ఐటమ్ 2. సో ఈ విధంగా మీరు ఎలిమెంట్స్ని కాల్ చేసుకోవచ్చు, అంటే రీడ్ చేయటం. నెక్స్ట్ స్టైలింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఇలా మీరు ఒక ఎలిమెంట్ని కాల్ చేసుకున్నారు, సపోజ్ నేను ఇక్కడ h1ని కాల్ చేసుకుంటాను. క్వెరీ సెలెక్టర్ h1. సో ఇప్పుడు నాకు ఏలో ఏముంది, h1 కదా. ఓకే, దీనికి నేను స్టైల్ చేయాలనుకుంటున్నాను ఓకేనా. ఇప్పుడు ఏంటి మనం యూజ్ చేసి స్టైలింగ్. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే దీనికి స్టైల్ అప్లై చేయాలి. ఇది ఎక్కడ యూజ్ అయ్యింది, స్టైల్ మనం జావా స్క్రిప్ట్ నుంచి ఎందుకు చేయాలనుకుంటే మీరు ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారటం, స్వాచ్ కలర్స్ అంటారు కదా, మీరు బ్యాక్గ్రౌండ్ అండ్ లేఅవుట్ కలర్స్ చేంజ్ చేయడం అవన్నీ చూస్తారనమాట, దానికోసం యూజ్ అయ్యింది. సో ఒకసారి చూద్దాం. ఏ డాట్ స్టైల్, ఏ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చుకున్నాం. ఇదేంటంటే మీకు గమనించారంటే మీరు సిఎస్ఎస్లో ఎలా రాస్తారు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇలా సిఎస్ఎస్లో ఏదైతే ఇలా హైఫన్తో ఉంటుందో దాని నెక్స్ట్ స్టార్టింగ్ లెటర్ క్యాప్స్లో ఉండాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్. సిమిలర్గా ఫాంట్ సైజ్కి, ఫాంట్ వెయిట్కి ఓకేనా. ఒకసారి చూద్దాం అన్నిటికీ.
ఇప్పుడు సేవ్ చేస్తే ఏమైంది చూసారా? జావా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వెళ్ళింది, టెక్స్ట్ కలర్ వైట్, అండ్ ఫాంట్ సైజ్ పెరిగింది, అండ్ ప్యాడింగ్ అప్లై చేసాం. ఇవన్నీ కాల్స్ వస్తే మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళి H1ని సెలెక్ట్ చేయండి, అండ్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఫాంట్ సైజ్ 32 పిక్సెల్స్, ప్యాడింగ్ 20 పిక్సెల్స్, కలర్ వైట్. సో అదే కదా ఇక్కడ అప్లై అయింది. సో ఇలా మీరు స్టైలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్రియేటింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్. క్రియేట్ చేయటం ఎలా, రిమూవ్ చేయటం ఎలా? సో ఇప్పుడు నేను ఇక్కడ క్వెరీ సెలెక్టర్ ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ let be equal to document dot create element. క్రియేట్ చేద్దాం. ఒక LI ఎలిమెంట్ ని క్రియేట్ చేద్దాం, దాన్ని UL లోపల ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా? సో దానికి ఒక టెక్స్ట్ ఇవ్వాలి కదా, b డాట్ ఇన్నర్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇది UL లోపల పెట్టాలి. సో UL ఎక్కడ ఉంది? ఏలో ఉంది కదా, ఏ డాట్ దాని లోపల ఇన్సర్ట్ చేయడానికి అపెండ్ అంటారు. అపెండ్ ఆఫ్ దీంట్లో బిని కాల్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ అప్డేట్ అయిపోయింది. న్యూ ఐటమ్ 3. సో దీన్ని మళ్ళీ మనం ఒకసారి ఏని కాల్ చేద్దాం. సో ఇక్కడ ఇలా ఐటమ్ 3 యాడ్ అయ్యింది. చూసారు కదా. అలానే రిమూవ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఐటమ్ 2ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎలా ఐటమ్స్ అన్నిటిని కాల్ చేసుకోవాలి కదా. document dot query selector all, ఎందుకని అన్ని ఎలిమెంట్స్ మనకు కావాలి. ఎలా సో ఒకసారి సీని కాల్ చేసుకున్నాం. సో నోడ్ లిస్ట్ లాగా వచ్చినాయి కదా, ఈ ఐటమ్స్ వచ్చాయి. సో మనం ఈ ఐటమ్ 2ని డిలీట్ చేసేయాలి అనుకుందాం. సో దానికి ఏం చేయాలి? సి ద్వారా కాల్ చేసుకుంటే ఇలా వచ్చినాయి కదా. సి ఆఫ్ 1 ఏమొచ్చింది? ఇలా మనకు ఒక ఐటమ్ 2ని కాల్ చేసుకున్నాం. దాన్ని రిమూవ్ చేయాలంటే సి ఆఫ్ i కదా, సి ఆఫ్ 1 ఎరే లాగా కాల్ చేసుకుని డాట్ రిమూవ్. చూసారా, రిమూవ్ అయిపోయింది ఐటమ్ 2. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ ఏంటి? వర్కింగ్ విత్ యాట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ ఎలిమెంట్ ఉంది కదా, దీనికి ఈ థర్డ్ ఐటమ్కి దానికి క్లాస్ లేదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమైనా కాల్ చేసుకున్నాం? ఏ కదా. సో చూడండి, వీటికి లిస్ట్ ఐటమ్ ఉంది, దీనికి లేదు. సో ఆ క్లాస్ ఐటమ్ యాడ్ చేయాలంటే స్పెసిఫిక్గా సో ఇక్కడ క్వెరీ సెలెక్టర్
ఆల్ అని క్రియేట్ చేసాం కదా, ఒకసారి సిని కాల్ చేద్దాం. ఇక్కడ ఎలా వచ్చింది, అదే మనకి సి ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది, ఐటమ్ 3 కదా, న్యూ ఐటమ్ 3 చూడండి అది వస్తుంది. సో ఇప్పుడు దానికి మనం క్లాస్ నేమ్ యాడ్ చేయాలంటే సి ఆఫ్ 2 డాట్ క్లాస్ నేమ్ ఏంటి దాని క్లాస్ నేమ్ లిస్ట్ ఐటమ్స్. సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి యుఎల్ ఎలిమెంట్ కాల్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి అట్రిబ్యూట్ యాడ్ అయిపోయింది కదా, క్లాస్ నేమ్. క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్. సో అది ఎలా యాడ్ అయిపోయింది. ఇలా మీరు మల్టిపుల్ క్లాసెస్ కూడా యాడ్ చేయొచ్చు. బై స్పేస్ ఇచ్చి లిస్ట్ ఐటమ్ 3. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, చూసారుగా లిస్ట్ ఐటమ్ 3. ఇలా క్లాసెస్ని యాడ్ చేయొచ్చు. అదే క్లాస్ నేమ్ని రిమూవ్ చేయాలంటే సి ఆఫ్ 2 డాట్ క్లాస్ లిస్ట్, అంటే ఆ లిస్ట్ అంతా ఇచ్చింది దాంట్లో మనకి. దాంట్లో రిమూవ్ ఆఫ్ ఏ క్లాస్ లిస్ట్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసిన లిస్ట్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటా. లిస్ట్ ఐటమ్ 3 చూద్దాం. సేవ్ చేశాను. మళ్ళీ చూసారు కదా ఇక్కడ వెళ్ళిపోయింది. ఏంటంటే ఇక్కడ మనం యాడ్ చేసాం, మళ్ళీ రిమూవ్ చేసాం క్లాస్ నేమ్. యాడ్ చేయడానికి ఇంకో విధంగా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని క్లాస్ లిస్ట్ ఐటమ్స్ తీసుకుని ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. సిమిలర్గా రిమూవ్ అన్నట్టు యాడ్ అని పెట్టేసారు అనుకోండి. చూడండి మళ్ళీ యాడ్ అయిపోయింది. మళ్ళీ నేను ఏని కాల్ చేసుకుంటున్నా, చూడండి మళ్ళీ యాడ్ అయిందా. సో ఈ విధంగా ఇలా క్లాస్ లిస్ట్ని కూడా రిమూవ్ చేయొచ్చు. అలానే మీరు యాట్రిబ్యూట్స్ని కూడా యాడింగ్ అండ్ రిమూవింగ్ కూడా చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ మీకోసం ఇప్పుడు ఇన్పుట్లో టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్, నేమ్ అనేది కూడా ఒక యాట్రిబ్యూట్ కదా. దాంట్లో ఫస్ట్ మనం ఆ ఇన్పుట్ని కాల్ చేసుకోవాలి. యాట్రిబ్యూట్స్ ఒక యాట్రిబ్యూట్ని చేంజ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఎలా. సో ఫస్ట్ లెట్ ఏ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ యాట్రిబ్యూట్. ఫస్ట్ నేను ట్యాగ్ నేమ్ని కాల్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఏంటంటే క్వెరీ సెలెక్టర్ ఇన్పుట్. సో ఏం వచ్చిందో ఒకసారి చూద్దాం. నేను ఇన్పుట్ అనేది వచ్చింది. సో ఏ డాట్ గెట్ యాట్రిబ్యూట్, దీనిలో నేను ఒక యాట్రిబ్యూట్ని కాల్ చేసుకుంటున్నాను. అదేంటిది ఇక్కడ చూసారా, యాట్రిబ్యూట్లో ఏ యాట్రిబ్యూట్ని మీరు తీసుకురావాలనుకుంటున్నారు. సో నేను ఒక టైప్ యాట్రిబ్యూట్ని తీసుకురావాలనుకుంటున్నాను. సో సేవ్ చేద్దాం. దీని ఒక వేరియబుల్లోకి సేవ్ చేసుకుంటే బెటర్. లెట్ బి. ఇప్పుడు బిని కాల్ చేద్దాం. ఏమొచ్చింది, టెక్స్ట్ అని వచ్చింది. నేను ఇప్పుడు ఆ యాట్రిబ్యూట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి,
నో లెట్ సి ఈక్వల్ టు ఈ వేరియబుల్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మీకు చూపించడానికి, అంటే ఇవి అప్లై చేసినాక ఎలా చేంజెస్ అవుతున్నాయా అనేది. నేను సెట్ యాట్రిబ్యూట్ ఏమొచ్చింది, ఫస్ట్ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి అంటే క్వాలిఫైడ్ నేమ్, అంటే యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అది. సో ఫస్ట్ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ టైప్, దాని వాల్యూ ఏంటి పాస్వర్డ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేస్తుంటే టెక్స్ట్ కనిపిస్తుంది కదా, పాస్వర్డ్ అంటే మనకు కనిపించదు కదా అది. సో అందుకోసం మీకు డిఫరెన్స్ చూపించలేదు, సేవ్ చేశాను. ఇప్పుడు అయిందా లేదా ఒకసారి చూద్దాం. చూసారా పాస్వర్డ్ టైప్లో వస్తుంది. సో ఇక్కడ చేంజ్ చేయండి, ఒకసారి సీని కాల్ చేయండి. ఇది సెట్ అయింది కాబట్టి ఇది మీకు చూపించదు. మళ్ళీ సి డాట్ గెట్ అట్రిబ్యూట్ కొట్టాను, సి ఏలో ఉంది కదా, ఏ డాట్ గెట్ అట్రిబ్యూట్ టైప్. ఏమొచ్చింది పాస్వర్డ్. సో ఈ విధంగా మీరు సెట్ చేయొచ్చు, ఒక అట్రిబ్యూట్ని కాల్ చేయొచ్చు. అదే ఈ టైప్ అట్రిబ్యూట్ని రిమూవ్ చేసేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటి, ఏ డాట్ రిమూవ్ అట్రిబ్యూట్, ఏ అట్రిబ్యూట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ మనకి ఏముంది, నేమ్ని తీసేద్దాం అనుకుంటున్నాం, నేమ్ ఉన్న అట్రిబ్యూట్ని తీసేద్దాం, సేవ్ చేయి. ఇప్పుడు ఏని కాల్ చేయి. చూసారు కదా, ఇంతకుముందు ఏ నేమ్ ఉండేది ఇప్పుడు పోయింది. సపోజ్ మీకు కామెంట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏని కాల్ చేద్దాం. ఇక్కడ ఏముంది, నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి చూద్దాం. చూసారు కదా, అట్రిబ్యూట్ రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా అట్రిబ్యూట్ని కాల్ చేసుకోవచ్చు, సెట్ చేయొచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈవెంట్ లిజనర్స్. సో ఈవెంట్స్ అండ్ డౌన్. ఈవెంట్స్లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. అంటే క్లిక్ చేసినప్పుడు, మౌస్ ఓవర్ చేసినప్పుడు, మౌస్ స్క్రోల్ చేసినప్పుడు, ఇలా చాలా కీస్ ఉంటాయి. అన్నిటిని యూజ్ చేసుకుని మీరు క్రియేట్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఓన్లీ ఒక క్లిక్ ఫంక్షన్ మీద మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మిగతా ఈవెంట్స్ అన్ని మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ డే టు డే ఒక ఎగ్జాంపుల్ లైవ్గా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు బేసిక్ అర్థం అవడానికి ఈ డామ్ ఎలిమెంట్స్, డామ్ ఆబ్జెక్ట్స్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు తెలియటం కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను. ఫస్ట్ జావాస్క్రిప్ట్ సిరీస్ అంతా మీకు బేసిక్స్కి, నెక్స్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్కి వెళ్తారు. ఓకేనా, లెట్ ఏ తీసుకుని క్వెరీ సెలెక్టర్ h1 సో a dot add event listener, క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఫంక్షన్ ట్రిగర్ అవ్వాలి. అదేంటి, ఏ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. అది క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్లో మారాలి. చూసారా, అయిందా క్లిక్ ఆప్షన్. ఇలానే మీరు ఒకటి చూసుంటారు, ఇది ఒక బటన్ ఇచ్చి చూద్దాం.
నేను ఇక్కడ మీకు ఒక బటన్ ఇస్తాను. చేంజ్ కలర్, ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై బాడీ, బటన్ గెట్ ఎలిమెంట్ బై బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఒక స్టైల్ రాసుకుందాం. బీజీ కలర్ అని, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లాక్, టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్. సో ఈ క్లాస్ ఉంది కదా, మనం అది యాడ్ చేయాలి బాడీకి. బటన్ని క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ డాట్ query selector body dot class list dot add, అదే ఉంది మనకి బీజీ కలర్. చూసారా, క్లిక్ చేసినప్పుడు ఇదేమవుతుంది, మనకి యాడ్ ఒకసారి అవుతుంది. ఓకే, మనం ఇక్కడ టాగిల్ ఇద్దాం. టాగిల్ అంటే అదే బటన్ని క్లిక్ చేసినప్పుడు యాడ్ రిమూవ్. చూసారు కదా, కొన్ని వెబ్సైట్స్లో చూసుంటారు, ఇలా బటన్ క్లిక్ చేయగానే కలర్ చేంజ్ అయింది, మళ్ళీ ఇలా దాన్ని క్లిక్ చేయగానే. సో ఈ విధంగా మీరు మొబైల్స్లో చూసుంటారు ఎక్కువ, అంటే లైట్ ఫోకసింగ్ అవ్వకుండా ఉండడం కోసం, లైట్ ఫోకస్ కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం మీకు లేయర్ లాగా ఐ సేఫ్టీకి ఒకటి ఇస్తాడు. అది ఆన్ చేసుకుంటే ఐ సేఫ్టీ ఆన్ అయింది, మళ్ళీ ఆన్ చేస్తే ఆఫ్ అయిపోయింది. ఆ విధంగా. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని మీద కంప్లీట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు ఓన్లీ బేసిక్స్ కవర్ చేశాను. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ కూడా చూద్దాం, బూట్స్ట్రాప్, jQuery అన్ని. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు చూసారుగా, ఒక 4 ఎగ్జాంపుల్స్ చూసుకుని మళ్ళీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఉంది కదా, దాంట్లో ఆ వెబ్ పేజెస్లో ఈ జావా స్క్రిప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో.